మహాదేవా, నా ప్రియమైన తండ్రి, మీకు హృదయపూర్వకంగా వందనాలు. నాకిచ్చిన మహా గొప్ప రక్షణకై స్తోత్రం చెల్లిస్తూ, కల్వరి సిలువలో నా ఎడల మీరు చూపించిన అపారమైన ప్రేమకై వందనాలు చెల్లిస్తూ, నా కోసం చిందించిన రక్తధారల కోసం స్తోత్రం చెల్లిస్తూ, తుఫానులలో, ఇబ్బందులలో తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. జనవరి 16 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానమాలిక. అప్పుడు పెద్ద తుఫాను రేగెను. మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనం. జీవితంలో కొన్ని తుఫానులు హఠాత్తుగా వస్తాయి. ఓ గొప్ప ఆవేదన, భయంకరమైన నిరాశ, లేక అణగద్రొక్కేసే అపజయం. కొన్ని క్రమక్రమంగా వస్తాయి. అవి దూరాన కనిపించే మనిషి చేయంత మేఘంలా ప్రారంభమై, ఇది చిన్నదే కదా అని అనుకుంటుండగానే ఆకాశమంతా కమ్ముకుని మనల్ని ముంచెత్తుతుంది. అయితే ఇలాంటి తుఫాను వేళల్లో దేవుడు మనల్ని సేవకి సిద్ధపరుస్తాడు. దేవుడికో దేవదారు వృక్షం అవసరమైతే ఆయన దాన్ని మైదానంలో నాటుతాడు. పెనుగాలులు దాన్ని వణికిస్తాయి, వర్షం దాన్ని మర్దిస్తుంది. ఈ పోరాటంలోనే ఆ చెట్టుకి కావలసిన చేవను అది సంపాదించుకుని అరణ్యం మొత్తానికే రాజవుతుంది. దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు ఆయన అతన్ని తుఫానులో నిలబెడతాడు. మనిషి మగతనం సంపాదించుకోవడం చాలా కఠినమైన పరీక్షలతో కూడుకుని ఉంటుంది. మనిషి ఎవడు తుఫానుకి ఎదురు నిలిచి గెలవకుండా మనిషి అనిపించుకోలేడు. ప్రభు, నన్ను పగలగొట్టు, తిరిగి నీ చేతులతో తయారు చెయ్యి అని తాను చేసిన ప్రార్థన సార్థకం కాకుండా ఎవడూ పునీతుడు కాలేడు. ఒక ఫ్రెంచి కళాకారుడు తన అపార మేధాశక్తిని ఉపయోగించి ఒక చిత్రాన్ని గీశాడు. ఆ బొమ్మలో గొప్ప గొప్ప వేదాంతులు, అమరవీరులు, ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ప్రఖ్యాతిగాంచిన మహామహులంతా ఉన్నారు. అయితే ఆ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే, వాళ్ళు విశ్వవిఖ్యాతి చెందడానికి ముందు కష్టాల్లో ఆరితేరిన వాళ్ళు. ఆ బొమ్మలో అందరికంటే ముందుగా వాగ్దానం వల్ల వారసత్వంగా లభించిన, కనానుకు చేరలేకపోయిన మోషే ఉన్నాడు. అతని ప్రక్కన తడుములాడుతూ కళ్ళు లేని హోమర్ మిల్టన్ ఉన్నాడు. వీళ్ళందరి ప్రక్కన అందరికంటే ఉన్నతుడిగా కనిపిస్తున్న మరో వ్యక్తి ఉన్నాడు. ఆయన ముఖంలో వీరెవ్వరి ముఖంలోనూ కనిపించని బాధ కనిపిస్తున్నది. ఆ కళాఖండానికి తుఫాను అనే పేరు సరిగ్గా సరిపోతుంది. తుఫాను తర్వాతే ప్రకృతిలోని అసలు అందం బయటపడుతుంది. పర్వతానికి ఉన్న కరుకు సౌందర్యం తుఫాను సమయంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే మనుషుల్లో మహాత్ములైన వాళ్ళ జీవితాలన్నీ తుఫానుల తాకిడికి రాటుదేరినవే. నీ జీవితంలో కూడా పెనుగాలులు వీచి విసిరి నిన్ను అటు ఇటు కొట్టాయి. వాటన్నిటి వలన నువ్వు పగిలిపోయి అలసిపోయి లోయలో మట్టి కరిచావా? లేక ఆ పెనుగాలులు నిన్ను మరింత మెరుగుపెట్టి నీ వ్యక్తిత్వానికి ఔన్నత్యాన్ని సంపాదించి పెట్టాయా? తుఫాను తాకిడులకి అలసి సొలసి ఉన్నవాళ్ళంటే సానుభూతిని నీలో రేకెత్తించాయా? దేవుడు నాటిన వృక్షాన్ని ఏ ప్రభంజనమూ సృజించలేదు. గాలి రేగినా, కొమ్మలూగినా ఆ చెట్టుకు మాత్రం మరింత పట్టు. భూమి లోతుల్లో వేరు తన్నే మహావృక్షంగా దేవుడి పోషణలో అది శాఖోపశాఖలై పల్లవిస్తుంది. ప్రభువు గుర్తించే పాదసాన్ని కదిలించే తుఫాను లేదు. ఉరుములు, మెరుపులు, వడిగా కురిసిన పిడుగుల సవ్వడి ఎంత రేగినా ఏమీ కాదు. దేవుడు నాటిన దివ్య వృక్షము నిలకడగా ఉంటుంది, నిత్యం పుష్పిస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.